హలో ఫ్రెండ్స్, ఈరోజు బొంబాయి చట్నీ ఎలా చేయాలనేది చూపిస్తాను నేను. ఈ బొంబాయి చట్నీ దోశల్లోకి చాలా బాగుంటుంది. అలాగే కారం దోశలోకి కూడా పైన పోస్తాం కదా. ఈరోజు ఇందులో సరిపడా నీళ్ళు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాము. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకున్నాము, పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఇప్పుడు పాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత కొంచెము ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చనిపప్పు, ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకుందాం. అలాగే పచ్చిమిరపకాయలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకొని అందులో వేసేసుకోండి. అలాగే కొంచెము సాల్ట్, ఎందుకంటే ఆనియన్స్ కొంచెం తొందరగా ఫ్రై అవుతాయి. అలాగే పచ్చిమిర్చికి సాల్ట్ తగిలితే టేస్ట్ బాగుంటుంది. ఫ్రై చేసుకుందాము. కొంచెం మరీ గోల్డెన్ ఫ్రై అవసరం లేదు, అచ్చపచ్చిగా ఫ్రై అయితే చాలు. కొంచెం ఫ్రై అయ్యి ఫ్రెండ్స్, నేను ఈ టైంలోనే కొంచెము పసుపు అనేది యాడ్ చేసుకుంటాను. పసుపు కొంచెం అలా ఆయిల్లో కనుక ఫ్రై అయితే టేస్ట్గా బాగుంటుంది. ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా మనము కలిపెట్టుకున్న ఈ శనగపిండి వేసేసుకోండి. ఇందులోకి ఇంకా సరిపడా వాటర్ పోసేసి ఇందులోకి మనకి సరిపడా వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. లేదా ఇది ఏమంటే కొంచెం వాటర్ ఎక్కువే వేయాలి, ఎందుకంటే ఉడకాలి. శనగపిండి కదా, అంత ఈజీగా లేదంటే స్టమక్ పెయిన్ వస్తుంది. కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుని ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడే ఇంకా మనము సాల్ట్ చెక్ చేసుకుందాము. సరిపడా ఇంకా చెక్ చేసుకొని టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడకపెట్టుకున్న తర్వాత సర్వ్ చేసుకోండి. ఆల్మోస్ట్ హాఫ్కి కుక్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఆఫ్ చేసేద్దాము. ఇది దోశ సర్వ్ చేస్తాను. dosa with Bombay Chutney.